Welcome to all my little brothers and sisters, Group 4, Balavikas. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ శ్వాస, ఊపిరి, బ్రెత్. అసలు ఎందుకు శ్వాస తీసుకుంటున్నాం మనము? నెసెసిటీ ఏమిటి? మనం ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ లేదా ప్రాణవాయువుని స్వీకరిస్తాం కదా, అండ్ లోపల తయారవుతున్న కార్బన్ డయాక్సైడ్ అనే దాన్ని బయటికి విడిచిపెట్టేస్తాం. ఈ ఆక్సిజన్ కారణంగా రక్తం అనేది శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధిగా ఉన్నప్పుడే మన శరీరం పోషింపబడుతుంది. ఇంప్యూర్ బ్లడ్తో మనం బ్రతకలేము. ఇంప్యూర్ బ్లడ్, కొంతమంది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పుట్టగానే కొంతమందికి హార్ట్లో హోల్ అంటారు చూసారా, సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని. వాళ్ళలో ఏంటంటే ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ మిక్స్ అయిపోతూ ఉంటాయి. అందుకని కొంతమంది ఆ లిటిల్ బేబీస్ కరెక్ట్ ఆపరేషన్ కరెక్ట్ టైంలో చేయకపోతే చనిపోతారు పాపం, వారాల్లోనే, రోజుల్లోనే కూడా. అందుకని రక్తం శుద్ధి అవ్వడం అవసరం. అది చేసేది రెస్పిరేషన్, శ్వాస ద్వారా. మనము నిమిషానికి సుమారుగా ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తాము? 10 to 15. ఎక్సలెంట్. మనం ఊపిరి తీసి విడిచిపెడుతున్నాము. చూడడానికి అది సింగిల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ అందులో 3 స్టెప్స్ ఉన్నాయి ఊపిరి పీల్చడంలో. పూరకము, కుంభకము, రేచకము. పూరకము అంటే ఇన్హలేషన్, ఊపిరి తీయడము, లోపలికి పీల్చడము. కుంభకము అంటే బ్రెత్ హోల్డింగ్, లోపలికి ఊపిరి వెళ్ళగానే వెంటనే విడిచిపెట్టేయం, ఒక్క క్షణం పాజ్ ఉంటుంది, అది కుంభకము. తర్వాత బయటికి విడిచిపెడతాం, దాన్ని రేచకము అంటారు, ఎక్స్హలేషన్ అంటారు. ఇది కాంపోనెంట్స్ ఆఫ్ బ్రీదింగ్. ఊపిరి తీసుకోవడంలో రకాలు ఉన్నాయి తెలుసా? 2 టైప్స్. ఒకటి థొరాసిక్ బ్రీదింగ్, 2 అబ్డామినల్ బ్రీదింగ్. థొరాసిక్, అబ్డామినల్. ఏమిటి రెండిటికి తేడా? థొరాసిక్ బ్రీదింగ్ అంటే, ఓకే నేను డైరెక్ట్గా చెప్పను, చిన్న డెమో ఇస్తాను. ఎవరైతే నా క్లాస్ వింటున్నారో చూస్తున్నారో మీలో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీ 2 చేతులు మీ స్టమక్ పైన పెట్టుకోండి, కడుపు మీద పైన పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఇప్పుడు లోతుగా ఊపిరి తీసుకోండి, లోతుగా విడిచిపెట్టండి. మీరు ఇప్పుడు ఊపిరి తీసి విడిచిపెట్టినప్పుడు మీ పొట్ట ఊపిరి తీసుకుంటుండగా బయటికి వచ్చిందా, లోపలికి పోయిందా? మళ్ళీ చేయండి. చేతులు పెట్టుకోండి కడుపు మీద, డీప్గా ఊపిరి తీసుకోండి. పొట్ట బయటకు వచ్చిందా, లోపలికి వెళ్ళిందా గమనించారా? ఊపిరి విడిచిపెట్టండి. పొట్ట బయటికి వెళ్ళిందా, లోపలికి వెళుతుందా? ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఎవరైనా నాకు మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. పీల్చినప్పుడు లోపలికి వెళ్ళింది, ఊపిరి పీల్చినప్పుడు లోపలికి వెళ్ళింది, విడిచిపెట్టినప్పుడు బయటికి వచ్చింది. ఓకే. క్లియర్ చేసినప్పుడు పొట్ట పైకి వచ్చింది సార్. ఓకే. అదే బయటికి వదిలిన ప్రెస్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళింది. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు పొట్ట లోపలికి వెళుతుందో వాళ్ళకి చెస్ట్ బయటకు వస్తుంది. పొట్ట లోపలికి, చెస్ట్ బయటికి వస్తుంది. థొరాక్స్, దీన్ని థొరాక్స్ అంటారు. థొరాక్స్ ఇలా ఉబ్బి పొట్ట లోపలికి వెళ్ళిపోయేది థొరాసిక్ బ్రీదింగ్. ఓకే. దానికి రివర్స్ అంటే అబ్డామిన్ మెయిన్గా ఉబ్బింది, ఊపిరి విడిచిపెట్టినప్పుడు అబ్డామిన్ లోపలికి వెళ్ళిపోయింది. దీనిని అబ్డామినల్ బ్రీదింగ్ అంటారు. ఇప్పుడుంది అసలు తిరకాసు. ఈ రెండిట్లో ఏ బ్రీదింగ్ కరెక్ట్ అంటారు? అదేమిటి, ఊపిరిలో కూడా కరెక్ట్లు రాంగ్లు ఉంటాయా? మనకు చేత కదా, పుట్టినప్పటి నుంచి తీస్తున్నాంగా. ఉంది ఇక్కడ తమాషా. అబ్డామినల్ బ్రీదింగ్ ఈజ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్. థొరాసిక్ బ్రీదింగ్ ఈజ్ రాంగ్. బిగ్ సర్ప్రైజ్ కదా. చూడండి, ఊపిరి తీసినప్పుడు పొట్ట బయటికి రావాలి, గుర్తుపెట్టుకోండి. శ్వాస పీల్చినప్పుడు పొట్ట బెలూన్లా బయటికి రావాలి. ఊపిరి విడిచిపెట్టినప్పుడు పొట్ట లోపలికి పోవాలి. ఇది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్. ఇది రిలాక్స్డ్ బ్రీదింగ్. ఇందాకలా పొట్ట లోపలికి వెళ్ళిపోయే బ్రీదింగ్ ఏంటంటే స్ట్రెస్ఫుల్ బ్రీదింగ్, థొరాసిక్ బ్రీదింగ్. ఎవరికైతే థొరాసిక్ బ్రీదింగ్ మీకు డెమో టైంలో అయ్యిందో మీరందరూ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు. రిమెంబర్ దాట్. ఎప్పుడైతే మీరు ఏదో ఒక రకమైన ప్రెషర్లో ఉంటారో ఆటోమేటిక్గా చెస్ట్ బ్రీదింగ్ అవుతుంది. ఎవరైతే రిలాక్స్గా ఉంటారో పొట్ట నిండా గాలి పీల్చుకున్నట్లు ఫీలింగ్ వస్తుంది. కనుక అబ్డోమినల్ బ్రీదింగ్ని సాధన చేయండి ప్రతి ఒక్కరూ.
కాన్షియస్గా గుర్తుపెట్టుకొని మరి ఊపిరి తీసినప్పుడు పొట్ట ఉబ్బేలాగా ట్రై చేయండి. అప్పుడు మీలో రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది, మైండ్ కామ్ అవుతుంది. మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఎందుకు పుట్టాం? ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. బయట జంతువులు పుట్టాయి, ఆవు పుట్టింది, కుక్క పుట్టింది, పిల్లి పుట్టింది, మనిషి పుట్టిశాడు. ఎందుకు? ఏమిటి తేడా? మనిషి స్పెషల్ అంటున్నారే ఒక పక్క చూస్తే, జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు. ఏమిటి మన స్పెషాలిటీ? సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి. ఎక్సలెంట్, మంచి పాయింట్ చెప్పారమ్మా. ఎవరో మంచి పాయింట్ చెప్పారు. అయితే సమాజానికి అందరికీ ఉపయోగపడేది మనిషి ఏమిటి? ఆవు కూడా ఉపయోగపడుతుంది. చెట్టు కూడా తన కోసం పళ్ళు కాయదు, మనుషులకి ఇచ్చేస్తుంది. నది కూడా తన నీళ్లు తను తాగేదు, మనుషులకి ఇస్తుంది. ఆవు కూడా తన పాలన్నీ తన బిడ్డకే కాదు, ఆ మనుషులకు కూడా పంచుతుంది అని చెప్పడం జరిగింది. మరి మన గొప్పతనం ఏమిటి? పరోపకారం జంతువులు కూడా చేస్తున్నాయి, ప్రకృతి కూడా చేస్తుంది. మన గొప్పతనం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకు? ఆలోచించే శక్తి మానవుడికి ఉంటుంది, జంతువులకు లేదు సాయిరా. అది కూడా కొంతవరకు కరెక్టే, మంచి ఆన్సరే. కానీ అక్కడ కూడా తిరకాసుంది. కుక్కలు ఎప్పుడైనా మీరు పెంచుకొని ఉంటే చూడండి ఎంతగా ఆలోచిస్తాయో. యజమాని బయటకు వెళ్ళిపోతే బెంగ పెట్టుకుంటాయి. మంచి థాట్ ప్రాసెస్. మనం కోపంగా ఉంటే అవి నక్కి నక్కి కూర్చుంటాయి, మనం ప్రేమగా ఉంటే వచ్చి ఎగిరి మీద గెంతేస్తాయి. ఆలోచించే శక్తి జంతువులకి కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి మనిషి స్పెషాలిటీ ఏమిటో? జంతువులు చేయలేని పని రెస్పాండ్ అవ్వడం. ఏదైనా మన ఎదురుగా ఏదైనా బ్యాడ్ గా ఏమైనా అవుతే దానికోసం రెస్పాండ్ అవ్వడం, వాళ్ళని సరైన త్రోవలో పెట్టడం, కానీ ఏదైనా తగు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళకి చెప్పడం. ఇది కూడా మంచి పాయింటే, కానీ దీనికి కూడా నేను నెగిటివ్గా ఆర్గ్యూ చేసేస్తాను. ఎందుకని? మళ్ళీ కుక్కనే తీసుకురండి ఎగ్జాంపుల్. పోలీస్ డాగ్స్ అనుకోండి, లేకపోతే మన ఇంటి కుక్కలైనా దొంగలు వస్తే ఆ తప్పు జరగనీయకుండా అవి కూడా ఎదురు తిరుగుతాయి, అడ్డుపడతాయి. మనకి నచ్చిన వాళ్ళు, కరెక్ట్ వాళ్ళు వస్తేనే అవి సాధారణంగా ఆహ్వానిస్తాయి. లేకపోతే అవి కూడా యాంటీగా ఎదురు తిరుగుతాయి, నో అని చెప్తాయి. మనిషి గొప్పతనం అది కూడా కాదు, నేనే చెప్తాను. స్వామి చెప్పారు ఒక మాట, మనం ఆత్మస్వరూపులు మనం తెలుసుకునే భక్తిభావంతోనే మోక్షం వైపు ప్రయాణించడం. ఎగ్జాక్ట్లీ స్వామి చెప్పిన మాట మీరు సరిగ్గా చెప్పారు. మనిషిగా పుట్టినందుకు మనకు ఒక పర్పస్ ఉంది. ఏంటంటే కేవలం నేను ఈ బాడీని కాదు, ఓన్లీ మైండ్ని కాదు, నాలో ఆత్మ ఉంది, ఆత్మ పరమాత్మ ఒక్కటే, నేను సాక్షాత్తు దైవ స్వరూపాన్ని అని మనం తెలుసుకోగలగడం, అది మన పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అందులో ప్రాసెస్ ఇవన్నీ. సేవ చేయడం చాలా అవసరము. ఆ ప్రాసెస్ ఎందుకు చేయాలి సేవ? తద్వారా మనలో మన హృదయం మంచిగా మారిపోవాలి, ప్రేమగా మారిపోవాలి, మనలో ఉన్న ఈగో అంతా పోవాలి. అందుకని సేవ చేయాలి. సేవ చేయడం కోసం కాదు, మనం మారితేనే మన సేవకి ఏమైనా మీనింగ్ ఉంది. మనం ఎప్పుడు కోపంగా ఉన్నాం, చిరాగ్గా ఉన్నాం, ఈగోయిస్టిక్గా ఉన్నాం అంటే మన సేవలు ఎందుకు? వేస్ట్ అయిపోయాయి మన సేవలన్నీ కూడా. కనుక మన రియల్ పర్పస్ ఏంటి? మనిషిగా పుట్టాము, మనిషిగా చచ్చిపోకూడదు, దేవుడిగా గుర్తించాలి అని. అది స్వామి చెప్పారు. తాను దేవుడే, మనము దేవుడే అని చెప్పారు స్వామి. ఆయనకు తెలుసు అన్నారు, మనకు తెలియదు అన్నారు. ఆ పాయింట్ తెలిసినందుకు ఆయన మహిమలు చేయగలిగారు. తెలియదు కాబట్టి మనం చాలా సింపుల్గా ఉన్నాం. ఇంకాను మనము దేవుడమని గుర్తించాలి అంటే దానికే ఇంకో పేరుంది, ఆత్మ సాక్షాత్కారం అంటారు, లేదా మోక్షం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు దాన్ని. నిర్వాణ, సమాధి, చాలా పేర్లు ఉన్నాయి దానికి. అది మన పర్పస్. మరి ఆ పర్పస్ ఎలా సాధించాలి? దానికోసము మన పూర్వీకులలో, మన ఋషులలో పతంజలి అనే మహర్షి ఒక ఎక్సలెంట్ 8 పాయింట్స్ చెప్పారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పనులేండి, కానీ ఆ 8 పాయింట్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? 4th పాయింట్ ప్రాణాయామ. ప్రాణాయామ ద్వారా మనము మనిషి దేవుడు అవుతాడు అని చెప్పారు. ప్రాణాయామము అంటే ఏంటి? ప్రాణాన్ని రెగ్యులేట్ చేయడం. ప్రాణాన్ని రెగ్యులేట్ చేయడం ఏమిటి? ప్రాణాయామం అంటే మీరు మామూలుగా వినే ఉంటారు. ఎక్కడ వినుంటారు? యోగా క్లాసెస్లో విన్నారు, అవునా? యోగాలో ప్రాణాయామాస్ చెప్పారు కదా. ఎవరికైనా ప్రాణాయామంలో పేర్లు తెలుసా? 1 or 2 వెరైటీస్ చెప్పగలరా పేర్లు? ఏంటది? అవి ప్రాణాలు మీరు చెప్తున్నవి. నేను అడుగుతున్నవి ప్రాణాయామాల్లో రకాలు. అవి ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక, శీతలి, భ్రామరి, ఇటువంటివి. ఇవన్నీ ప్రాణాయామాలలో రకాలు.
ఈ ప్రాణాయామం గురించి స్వామి చాలా స్పెషల్గా చెప్పున్నారు కొన్ని ఉపన్యాసాల్లో. ఎస్పెషల్లీ మనకి మన లైఫ్లో చాలా హెల్ప్ అయ్యే ప్రాణాయామం ఒక రకం ఉంది. అదేంటంటే 1:1:1 ప్రాణాయామ. ఈ పర్టికులర్ ప్రాణాయామ చేస్తే ఏమవుతుందన్నారు స్వామి? మైండ్ బాగా రిలాక్స్ అయిపోతుంది, ఎనర్జైజ్ అవుతుంది, శక్తివంతం అవుతుంది, మన మైండ్ షార్ప్గా మారుతుంది. కొంతమంది చూడండి, ఒక్క గంట చదివితే చాలు ర్యాంకులు కొట్టేస్తారు వాళ్ళు. కొంతమంది రాత్రంతా నైట్ అవుట్ చేసినా పాస్ మార్కులే. ఏమిటి వాళ్ళకి వీళ్ళకి తేడా? వీళ్ళ మైండ్ సూపర్ షార్ప్, వీళ్ళ మైండ్ బ్లంట్. మన మైండ్ని మనం ఇంకా షార్ప్ చేసుకోవచ్చు. ఎలా? ప్రాణాయామంతో. ప్రాణాయామ అన్నది మన సిలబస్లో ఒక పెద్ద పార్ట్. శ్వాస అనేది బాల వికాస్ సిలబస్లో పెద్ద ట్రైనింగ్ పార్ట్. అది స్వామి చెప్పినది 1:1:1 ప్రాణాయామ. అంటే ఏంటి? ఎంతసేపు ఊపిరి పీల్చామో ఇన్హలేషన్, అంతేసేపు హోల్డ్ చేయాలి రిటెన్షన్, అంతేసేపు మళ్ళీ ఎక్స్హేల్ చేయాలి, ఊపిరి విడిచిపెట్టాలి. సపోజ్ 4 సెకండ్లు ఊపిరి పీలిస్తే 4 సెకండ్లు నిలపాలి, 4 సెకండ్లు విడిచిపెట్టాలి. ఏది చేద్దాం ఒక్కసారి. ఎవరికి వాళ్ళు స్ట్రైట్గా కూర్చోండి, ఉన్న ప్లేస్లోనే, ఎక్కడ కుర్చీలో అయినా పర్వాలేదు. 4 సెకండ్స్ పాటు ఊపిరి తీయండి. నేను కౌంట్ చేస్తాను. స్టార్ట్. 1 2 3 4. బిగపెట్టండి. 1 2 3 4. విడిచిపెట్టండి. 1 2 3 4. ఈ విధంగా మనం వెళుతున్న కొద్దీ మన కెపాసిటీ పెరుగుతుంది. ఎవరైతే 6 ఈజీగా చేశారో 8కి వెళ్ళండి. 8 ఈజీగా చేసిన వాళ్ళు 10కి వెళ్ళండి. 11 12 13 ఇంకా మీ కెపాసిటీయే. యోగులంట నిమిషానికి సింగిల్ బ్రెత్ సాధిస్తారట, సింగిల్ టైం. అందుకే యోగులయ్యారు వాళ్ళు. కొంతమంది మహానుభావులు మహాయోగులైతే మహిమలు చేసేంత స్థాయికి వెళుతూ ఉంటారు, లేదా ప్రకృతిని వశం చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా? బ్రెత్ తోటే. అంత పవర్ ఉంది బ్రెత్కి. స్వామి చెప్పిన ఈ 1:1:1 అనేది ఒక బ్యూటిఫుల్ సింపుల్ ప్రాణాయామ. అట్లీస్ట్ మన మైండ్ సూపర్ షార్ప్గా అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది కూడాను. ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. మనం చేసే డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి కదా, మన రోజువారీ పనులు. అందులో ఊపిరిని ఉపయోగించి చేసే పనులు ఏమిటి? ఊపిరిని ఉపయోగించి చేసే పనులు ఏమిటి? నిద్రపోవడం ఊపిరిని ఉపయోగించి చేస్తాము, ఒక రకంగా కరెక్టే. ఇంకా ఓంకారం, మాట్లాడడం, వాయిస్, ఊపిరి పీల్చి ఆ గాలిని వదలడమే మన మాట అంతాను. కరెక్ట్. ఆహారం తినడం పరిస్థితి ఏంటి? ఎవరైనా ఊపిరి తీస్తూ మింగారు అయినాడైనా? ఊహించుకోండి ఒకసారి. అమ్మో, స్మెల్ చేయడం. కరెక్ట్. అలాగే తుమ్మారా ఎవరైనా ఎప్పుడైనా? ఖచ్చితంగాను. మరి తుమ్మినప్పుడు ఊపిరి ఎంత రెగ్యులేట్ చేస్తారు? ఆవలించినప్పుడు ఎంత రెగ్యులేట్ అవుతుంది బ్రెత్. ఇంకోటి చెప్తాను, మీరు ఊపిరిని బిగపెట్టి చేసే పనులు ఉన్నాయి కొన్ని. ఏమిటో తెలుసా? సాయంత్రం పూట మొబైల్లో ఫోటో తీసినప్పుడు మీ ఊపిరి ఎలా ఉంటుందో గమనించారా మీరు ఎవరైనా? ఈవినింగ్ అంత లైటింగ్ లేదు, ఫోటో తీస్తున్నారు, ఊపిరి ఆపేసి మరీ ఫోటో తీస్తారు. గమనించండి నెక్స్ట్ టైం. ఇంకోటి కూడా చెప్తాను, మీ దగ్గరలో ఏదైనా బరువు ఉందనుకోండి, కనీసం ఒక 10-15 కేజీల బరువు, ఊపిరి బిగపెడితేనే ఆ బరువుని మీరు ఎత్తుతారు. ఊపిరి పీలుస్తూ ఎత్తలేరు, ఊపిరిని విడిచిపెడుతూ ఎత్తలేరు, ఊపిరిని హోల్డ్ చేసే ఎత్తుతారు. ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఈ రకంగా గమనిస్తే ప్రతి పని ఊపిరితోటే చేస్తామండి మనం. ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ కాదు, మెంటల్ యాక్టివిటీస్ కూడా ఊపిరితో సంబంధమే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పిచ్చి కోపం వచ్చింది, పట్టరానంత కోపం వచ్చింది, మీ శ్వాస ఎలా ఉంటుంది చెప్పండి? కదా, థొరాసిక్, ఇందాక చెప్పాను కదా, చెస్ట్ బ్రీదింగ్, థొరాసిక్ బ్రీదింగ్లోకి వచ్చేస్తారు, సూపర్ ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది శ్వాస. దానికి కాంట్రాస్ట్గా మీరు ఎవరైనా ఎప్పుడైనా సూదిలోకి దారం ఎక్కించారా? ఈ మధ్యకాలంలో పిల్లలకైతే ఈ కళలన్నీ పోయినట్టున్నాయి. నా చిన్నప్పుడు మా అమ్మ బాగా నేర్పించింది, నేను ఇప్పటికీ కూడా కుట్టుకోగలను, నాకు వచ్చు. ట్రై చేయండి, ఒక సూది తీసుకొని దారం ఎక్కించడానికి. ఊపిరి ఆపేసి ఎలాగ ఎక్కిస్తారు, ఎక్కించే టైంకి ఊపిరి ఆడదు. కనుక దీన్ని బట్టి మనకి ఏమిటి అర్థమైంది? మనకి నెగటివ్ ఇమోషన్స్ వచ్చినప్పుడు
ఊపిరి అల్లకల్లోలం అయిపోతుంది. మనం పాజిటివ్గా రిలాక్స్డ్ మైండ్లో ఉన్నప్పుడు ఊపిరి చాలా స్లోగా వెళుతుంది, కామ్గా వెళుతుంది. దీన్ని రివర్స్ చేసి చూడొచ్చు. ఏమిటో తెలుసా? ఎప్పుడైతే మీరు ఊపిరిని స్లో చేస్తారో మీరు నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసేయగలరు. మీరు తెలియకుండా స్పీడ్గా ఊపిరి తీసేసుకుంటే ఆ నెగిటివ్ ఎమోషన్స్కి దొరికిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఉద్రేకపరిచే సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి, ఆ టైంలో మనం కాన్షియస్గా ఊపిరిని స్లోగా డీప్గా ఇందాక చెప్పిన 1:1:1లోకి వెళ్ళామనుకోండి, మనకు ఆ కోపం చల్లారుతుంది, ఉద్రేకం చల్లారుతుంది, మైండ్ మీద కంట్రోల్ వస్తుంది. ఈ విషయం యోగులు గమనించి ప్రాణాయామం అనే టెక్నిక్ని డిజైన్ చేయడం జరిగింది. స్వామి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకి చెప్పారు, మెడికల్ ఫ్యాక్ట్. ఏమిటది? రోజుకి ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటాం మనము అని. ఎన్నిసార్లు? 21,600 సార్. ఎక్సలెంట్. 21,600 సార్లు ఒక్క రోజులో మనం ఊపిరి తీసుకుంటాం. ఇప్పుడు స్వామి ఆ ఊపిరితో ఒక అద్భుతమైన సాధన కూడా కలిపి మనకి చెప్పారు. దాని పేరు సోహం. సోహం అనే సాధన. ఇప్పుడు మనకి సాధన అనగానే మనం ఏమిటనుకుంటాం? సెపరేట్గా పని కట్టుకొని వెళ్ళాలనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గరికి వెళ్ళి యోగా నేర్చుకొని చేయాలి, ఒక దగ్గర కూర్చొని పూజ చేయాలి, ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి, వెళ్ళి సేవ చేయాలి. అవన్నీ ఓకే, కానీ అంతకు మించి ఈజీ సాధన మరొకటి ఉంది. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, 0 రెస్ట్రిక్షన్స్. సోహం సాధన. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు సో అని మెంటల్గా భావించుకోమన్నారు. ఊపిరి విడిచేటప్పుడు హమ్ అని విడిచిపెట్టమన్నారు. సోహంకి చాలా మీనింగ్ ఉంది. ఏమిటో తెలుసా? సో అంటే భగవంతుడు. సో అని ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు భగవంతుణ్ణి, దివ్యత్వాన్ని శ్వాసిస్తున్నాను అనుకోవాలి. భగవంతుడు అనగానే భగవంతుడి క్వాలిటీస్. భగవంతుడిని శ్వాసించడం అంటే ఏమిటండి? ఆయన క్వాలిటీస్ మనం తీసుకోవడం. ఏమిటి దేవుడి క్వాలిటీస్? ఆనందం, ప్రేమ, క్షమ, శాంతి, ధర్మం, ట్రూత్ఫుల్నెస్, సత్యం, ఇవన్నీ భగవంతుడి క్వాలిటీస్. సో అని పీల్చుకున్నప్పుడల్లా యు ఆర్ ఇన్హేలింగ్. అవన్నీ మీరు శ్వాసిస్తున్నారు, లోపలికి వెళుతున్నాయి, మీలో నిండిపోతున్నాయి. హమ్ అన్నప్పుడల్లా మనలో ఉన్న హమ్ బయటకు పోతుంది. హమ్ అంటే అహం, మన ఈగో. మనకి ఎంత ఈగో, నాకు ఇదొచ్చు అదొచ్చు, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, నేను డాక్టర్ని, నేను ఇంకా కోఆర్డినేటర్ని, నాకు హోదాలు ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, అందం ఉంది, బోల్డ్ అని ఈగోలు ఉన్నాయి మనకి కదా. అవన్నీ విడిచిపెట్టేయాలి. మనం హమ్ అంటున్నప్పుడు నాలో నెగిటివిటీ వెళ్ళిపోతుంది, నా కోపం వెళ్ళిపోతుంది, నా అసూయ వెళ్ళిపోతుంది, నాలో ఉన్న యాంగర్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా ఫీల్ అవ్వాలి. దీనికి ఏ టైం కావాలి చెప్పండి? ఏమైనా స్పెషల్ టైం కావాలా? బ్రష్ చేసుకుంటున్నప్పుడు సోహం చెప్పుకోవచ్చు, స్నానం చేస్తున్నప్పుడు సోహం చెప్పుకోవచ్చు, ఫుడ్ తింటున్నప్పుడు సోహం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం లేచి ఉన్న టైము 16 గంటలు లేచి ఉన్నాం అనుకున్నా కూడా 2/3, 21,000లో 2/3 వేసుకుంటే ఎంత అవుతుంది? సుమారుగా 16,000 సార్లు మనం సోహం అనే ధ్యానము మనకి తెలియకుండానే చేసేయడం జరుగుతుంది. ఎంత వండర్ఫుల్ టెక్నిక్ ఇది. 24 అవర్స్ మనం ఊపిరి మీద కాన్షియస్గా ఉండొచ్చు అనమాట. ప్రతి నిమిషం సోహం 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 అని చెప్పుకుంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది? అది నిజమైపోతుంది. అంటే ఆ భగవతత్వం మనలో ప్రవేశిస్తుంది. మనలో ఉన్న నారో మైండెడ్నెస్, మన సంకుచిత భావాలన్నీ బయటికి పోతాయి, మనమే మహాత్ములం అయిపోతాం. చివరిగా ఒక్క కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను కంక్లూషన్ కింద. ఏమిటంటే, మనలో చాలామంది అనుకుంటారు మనకి భగవంతుడు మన కర్మ ప్రకారము, మన తలరాత ప్రకారము ఇన్ని సంవత్సరాలు అని రాసేశాడు అనుకుంటాం. అది నిజం కాదని కొన్ని శాస్త్రాలు చెప్పాయి. ఇన్ని సంవత్సరాలు అని ఎవరికి రాయలేదట. మరి ఏమిటి రాశారట? ఇన్ని శ్వాసలు అని రాశారట. మన నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు. ఎక్కడో దగ్గర దానికి పడిపోతుంది బ్రేక్. అందుకని మన శ్వాసని మనం స్లోగా, లాంగ్గా, ఎక్కువసేపు, అంటే తక్కువ శ్వాసలు, నిమిషానికి ఇందాకలు అనుకున్నామే 12, 14 అని మంచి ఆన్సర్ చెప్పారు. దాన్ని బిలో 10 మనం తేగలిగితే 5-10 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. బిలో 7 మనం తేగలిగితే 15 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. మంచి వాళ్ళకి మంచి ఎక్కువ ఆయుష్ ఉండడం మంచిదే, సమాజానికి మంచి జరుగుతుంది. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఓన్లీ మన యోగులు చెప్పారు అనడం కాదు ప్రతిదీను. కుక్క, డాగ్ నిమిషానికి అరౌండ్ 24 టైమ్స్ ఊపిరి తీసుకుంటుంది. అది మనిషి కన్నా 10 టైమ్స్ ఎక్కువ. అది నిమిషానికి. ఎన్నాళ్ళు బ్రతుకుతుంది డాగ్? యావరేజ్ 12 ఏళ్ళు.
ఒక ఏనుగు ఎలిఫెంట్ అనుకోండి, నిమిషానికి అరౌండ్ 8 సార్లే ఊపిరి తీసుకుంటుంది. అది తెలుసా? మనం 14 కదా, అది 8. ఎంత ఏనుగు లైఫ్ స్పాన్? 140, 170, 160, 120. మనిషి నిమిషానికి 14 యావరేజ్, 18 కొన్నిసార్లు 14 to 18 కూడా. ఎన్నేళ్ళు బతుకుతున్నాడు? యావరేజ్ 80 ఈ రోజుల్లో. తాబేలు నిమిషానికి 3 times. తాబేలు ఆయుష్ ఎంత? మినిమం 200, సమ్టైమ్స్ 500. కనుక మన శ్వాసని నెమ్మదించగలిగితే మన ఆరోగ్యము ఆయుష్ రెండు పెరుగుతాయి. అండ్ మన నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేది అబ్సల్యూట్లీ టైమ్డ్. అది అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. మనం వాటిని ఉద్రేకంలో కోపాలలో వృధా చేసుకోకూడదు. అంటే పట్టించుకోకుండా శ్వాసను నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, శ్వాసను గౌరవించాలి. అది ఉన్నందుకే మనం బ్రతికున్నాం. మన ఆత్మ మన శరీరంలో నిలిచి ఉంది. ఎందుకని? శరీరానికి ఆత్మకి కనెక్షన్ ఎక్కడొచ్చింది? శ్వాసే. ఆ శ్వాస అనేది కట్ అయిపోతే శవం అయిపోతాం మనం. నెక్స్ట్ మినిట్ మనల్ని డెడ్ బాడీ అంటారు. మనం బ్రతుకున్నామంటే మన శ్వాస దయవలనే. మరి ఆ శ్వాసకి మనం గుర్తింపునివ్వాలి, గౌరవం ఇవ్వాలి, ప్రేమనివ్వాలి. మన శ్వాసను మనం ప్రేమించాలి. ప్రతి శ్వాసలో సోహం అనే సాధన ద్వారా ప్రేమించాలి. శ్వాసను ప్రేమించడం అంటే ఏమిటి? ఐ లవ్ యూ బ్రెత్ కాదు. ఏమిటి సోహం కాన్షియస్గా ఉండడమే ప్రేమించడం అంటేను. 3 విషయాలు మనుషులకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా జీవితం సాగదు. ఏంటా 3? థాట్, బ్రెత్, టైం. మనిషి నిద్రపోయినా నిద్ర లేచినా కూడా కంటిన్యూగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏదో ఒక థాట్, మంచిది చెడ్డది అన్ని రకాలు అలా వెళుతూనే ఉంటాయి. శ్వాస లేకుండా థాట్ లేకుండా జీవితం లేదు. రెండోది బ్రెత్ లేకుంటే నిమిషంలో పోతాం, అయిపోయింది మన పని. మూడోది టైం అంటే ఇంకా వేరే ఏదో టైం కాదు. మనం టైం ఉంది అనుకుంటూ ఉంటాం. పెద్ద భ్రమ. ఎవరికి తెలుసు టైం ఉందని? ఏమిటి గ్యారంటీ? రేపటికి ఎల్లుండికి వచ్చే 10 ఏళ్ళకి మనం ప్లాన్లు చేసేసుకుంటుంటాం. నేను ఈ క్షణం బ్రతకడం చేత కావట్లేదు మనకి. పాస్ట్లోని ఫ్యూచర్లోని బ్రతికేస్తూ ఉంటాం. స్వామి చెప్పిన ప్రజెంట్ని పట్టించుకోము. మరి ఈ క్షణాన్ని వినియోగించుకోవాలి అంటే మనకు ఆ అవేర్నెస్, ఆ స్పృహ ఎప్పుడు వస్తుంది? ఊపిరి మీద శ్రద్ధ పెడితే వస్తుంది. ఈ ఊపిరికి లెక్కుంది, ఇది వాడేస్తే తొందరగా అయిపోతాము, ఎన్ని ఊపిరిలు ఇచ్చాడో దేవుడు తెలియదు. అందుకని ఊపిరిని గౌరవించాలి. ప్రతి ఊపిరితో భగవంతుని ప్రేమించాలి. ఈ ఊపిరినిచ్చిన ఆయనే, ఎప్పుడు తీసేస్తాడో కనుక ఊపిరిని ప్రేమించాలి. ఉన్నది మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇలాంటి సత్కార్యాలు, బాల వికాస్, గ్రూప్ 3, గ్రూప్ 4, రేపొద్దున సాయి యూత్, అదైన తర్వాత మంచి ఆర్గనైజేషన్లోకి ఉండండి, మంచి క్యాడర్స్ అన్ని తీసుకోండి, మీరు బాగుండండి, ఫ్రెండ్స్ని మంచి మార్గంలోకి నడిపించండి. కల్లోలం అయిపోతుంది సొసైటీ. కనుక ఎన్నాళ్ళు బ్రతికేం కాదు, బ్రతికినన్నాళ్ళు ఎలా బ్రతికామన్నది పాయింట్ మనకి. ఆ మోటివేషన్ ఇచ్చేది, ఆ శక్తిని మనకు అందించేది మన శ్వాస. సో ఏం మాట్లాడుకున్నాం ఈరోజు? టూకీగా చెప్పుకోవాలి అంటే ఊపిరి రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పాను, ఆక్సిజన్ అందిస్తుంది అని చెప్పాను, ఇన్హలేషన్, హోల్డింగ్, ఎక్సలేషన్ అని 3 parts ఉంటాయని చెప్పాను. 1:1:1 అని స్వామి చెప్పిన ప్రాణాయామం చెప్పాను. స్వామి చెప్పిన సోహం అనే సాధన గురించి చెప్పాను. ఊపిరి తక్కువ సార్లు దీర్ఘంగా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకచ్చని చెప్పాను. మన శ్వాస కౌంట్కి లిమిట్ ఉందని చెప్పాను. ఉన్న శ్వాసని బాగా వినియోగించుకోవాలి, దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి అని చెప్పాను. సో దీంతో నాకు ఇచ్చిన టైం అండ్ అనుకున్న టాపిక్ పూర్తవ్వడం జరిగింది.